కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. గోపిని అరెస్ట్ చేయిస్తాను, హంతకుడు అది ఇదని చెప్పి వాడి పెత్తనం వస్తుంది అక్కడ హ్యామ్ మీద, ఇంటి మీద. అదే గుమ్మడి లేడు కదా, గుమ్మడి లేడు కనుక ఇంకా అప్పుడు పోలీసులు వస్తా అంటే వద్దు వద్దని అక్కడ అంటది. ఎంతైనా నేను ప్రేమించాను అతన్ని, అక్కడ భలే ఉంటది. పోలీస్ స్టేషన్, నేను సుధాకర్ మాట్లాడుతున్నాను. సుధాకర్ గారు, నా మాట వినండి. నీకు తెలియదు రాధా, హత్య చేసిన వాడిని ఊరికి వదిలితే. హలో 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 రాధా, అతన్ని నా అంతటి నేను ఊరికమ్మ ఎక్కించలేను సుధాకర్ గారు, అది నా చేత కాదు. రాధా, నీ తెలివి తక్కువతనమే వాడిని ఇంతవరకు తీసుకొచ్చా. ఇంకా ఈ పిచ్చి పనికిరాదు. వాడు హంతకుడు, హత్య చేసిన వాడు శిక్ష అనుభవించాలి. సుధాకర్ గారు, అతను హంతకుడు కాదండి, అతనికి మతి చెల్లించింది. లేకపోతే చేతిలో ఇంత ఘోరాన్ని చేయలేడు. ఏమైనా సరే వాడు శిక్ష అనుభవించవలసిందే, తప్ప. సుధాకర్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను, అతన్ని విడిచిపెట్టండి. నా చేతే ఈ పాపాన్ని చేయించకండి. నేను అతన్ని మనసారా ప్రేమించాను సుధాకర్ గారు. ప్రేమకు ప్రతిఫలం ప్రాణం తీయడం కాదు, ప్రాణం పోయడం. సుధాకర్ గారు, ప్లీజ్ ప్లీజ్. గోపి, నన్నేం చేయమంటావు? నువ్వు నాకు తీరని ద్రోహం చేసినా నీ మీద ప్రేమ నన్ను కట్టిపడేసింది. ఇంత ఘోరం జరిగాక ఇక నిన్ను చూడలేను. జరిగిన ఎదర్థాన్ని తలుచుకుంటూ బ్రతకను లేను, బ్రతకను. ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. చెల్లెలు ఇంటికి వెళ్తే అక్కడ చెల్లెలు వాళ్ళు బయలుదేరి అదే టైంలో ఇక్కడికి వస్తారు చూడటానికి. సరే వీళ్ళని కూడా అతను జగ్గయ్య బయటికి నెట్టేస్తాడు. ఇంకా అక్కడ చెల్లెలు లేదని తెలిస్తే వాళ్ళు వచ్చాక మళ్ళా ఇంటికి తీసుకెళ్తారు ఆయన్ని. చెల్లెల దగ్గర ఉంటే చెల్లెల భర్త వకీలు లాయర్. ఎన్నాళ్ళు మనం హంతకుడిని ఇంట్లో పెట్టుకుందామని భార్యతో మాట్లాడుతుంటాడు. అది విని వెళ్ళిపోతాడు. వింటాడు అతను, విని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. జానకి, నేను లాయర్ని. మన ఇంట్లోనే ఒక హంతకుడున్నాడని తెలిస్తే నీ భర్త పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఆలోచించావా? ఆలోచించానండి. ఈ తాళి కట్టిన రోజే నీ మంచి చెడ్డలు నా బాధ్యత అనుకున్నాను. నీ పరువుకి భంగం కలిగించే పని ఎంత మంచి పనైనా సరే నేను చెయ్యను. అలాగే రేపు ఉదయమే మా అన్నయ్యని తీసుకొని మా ఊరు వెళ్ళిపోతాను. ఆవేశపడుకు జానకి, నీ మనసు బాధ పెట్టాలని అంతం లేదు. కానీ నా పరిస్థితి, అన్నయ్య పరిస్థితి ఆలోచించారా? తన కష్టాన్ని నోరు విప్పి చెప్పుకోలేడు. ఆకలైతే అన్నం కావాలి అని అడగలేడు. కేవలం నన్ను చూసుకొని తృప్తి పడుతూ జీవశ్రమన్నాగా బ్రతుకుతున్నాడు. నేను పోతే మిమ్మల్ని పరువుగా చూసే లోకమైనా ఉంది, కానీ నేను తప్ప మా అన్నయ్యకి ఇంకెవ్వరూ లేరండి. అక్కడి నుంచి రాళ్లు కొడుతుంటాడు పని. పాపం రాళ్లు కొట్టి డబ్బులు వచ్చాక ఒకటి అక్కడ ఈ ఫ్లూట్లు ఉంటాయి పిల్లనగరు, అదొకటి కొనుక్కొని కూర్చొని వాయిస్తుంటే అదే సమయంలో ఆ బిల్డింగ్ కట్టే యజమాని ఆయన కూతురు వస్తారు. వచ్చి అపూర్వమైన సంగీతానికి ఆ ఫ్లూట్కి పరవశించిపోయి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళతారు. వాళ్ళ అమ్మాయి ఇద్దరు తీసుకెళ్ళి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు బాగా. రేడియోలో ఒక ప్రోగ్రామ్ ఇప్పిస్తారు. మీ విద్యను 10 మంది విని ఆనందించాలని నా కోరిక. నేను ఈ ఊళ్ళో రేడియో స్టేషన్ సలహా సంఘ సభ్యుడిని. మీకు అభ్యంతరం లేకపోతే దయచేసి ఒక్కసారి మీ వేణుగానం రేడియోలో వినిపించాలి. స్టాప్ స్టాప్. గురువు గారికి అభ్యంతరం లేకపోయినా శిష్యురాలికి నాకుంది. ఆయనంత చవక్గా పాడించేస్తే ఊరుకునేది లేదు. నేషనల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి, మీ విన్నపాన్ని గురించి ఆలోచిస్తాం. ఏం గురుజీ? ఏమమ్మా, ఏనుగులు బేరం చేసి పూరి గుడిసెలో ఉంచుతావా? దానికి ఇచ్చే స్థానం దానికి ఇవ్వాల్సిందే. ఆయన ఊ అంటే ఆ సంగీతం ఈ దేశమంతటా వినిపించేట్టు చేస్తాను. నిన్ను పిలిచింది గాన
ఆ సమయంలో రేడియోలో విని ఇక చెల్లెలు పరిగెత్తుకుంటూ వస్తున్నది. ఈ రోజు ఆమె పుట్టినరోజు. గురూజీ అంటూ పాపం యజమాని కూతురు కూడా భలే ఉంటుందా. అదే సమయంలో వాణిశ్రీ కూడా తెలుస్తుంది, వదిన అన్న ఇక్కడే ఉన్నారు విశాఖపట్నంలో అని చెప్తుంది. ఆమె ప్రోగ్రాంకి వస్తుంది. ఇంకా వెంటనే వీడు వింటాడు సుధాకర్. ఇంక నువ్వు అతను ఉన్నంత కాలం నువ్వు నన్ను ప్రేమించు, నువ్వు ఒప్పుకోవు నన్ను పెళ్లి చేసుకోవడానికి, అతను నేను చంపేస్తానని చెప్పి అతను బయలుదేరతాడు. నేను మీకు ఇచ్చిన మాట తప్పలేదు. నా మాట నమ్మండి. నేను గోపికి దూరంగానే ఉంటాను. అతనికి ఏం అన్యాయం చేయకండి. అతన్ని విడిచిపెట్టండి ప్లీజ్. అతను ఉన్నంత కాలం నువ్వు మర్చిపోలేవు, నీ మాట నిలబెట్టుకోలేవు. అతన్ని విడిచిపెట్టు. సుధాకర్ గారు, కనీసం ఒక అమాయకురాలు అన్నగానే నా ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇవాళ నుంచి అతన్ని పూర్తిగా మర్చిపోతాను. ఇంకెప్పుడు అతని గురించి ఆలోచించను. అవును, జీవోత్సవంలా బ్రతుకు సాగిస్తావు. నిన్ను చూసిన ప్రతి క్షణం ఆ దౌర్భాగ్యులు గుర్తొచ్చేది చేస్తావు. ఇంకా నేను ఈ మారణహోమం భరించలేదు. వాడిని చంపి నేను చస్తాను. బ్రతికి నీ ప్రేమను సంపాదించలేకపోయాను. చచ్చి నీకు మనశ్శాంతినైనా సంపాదించి పెడతాను. నా పగను చల్లార్చు. సుధాకర్ గారు, మీకు నిజంగా నా మీద ప్రేమే ఉంటే ఈసారి ఈ ఒక్కసారికి అతన్ని విడిచిపెట్టండి. గోపి ప్రాణాన్ని నాకు ఒక వరంగా ఇవ్వండి. ఇంతకంటే నేను మిమ్మల్ని ఏమీ కోరను. ఈ సహాయానికి మీరే చేయమన్నా చేస్తాను. జీవితాంతం మీ కాళ్ళ దగ్గర ఊడిగా చేస్తాను. అయినా సరే వీడు సరేనని చెప్పి పెళ్లికి ఏర్పాటు చేస్తాడు. అటేమో చంపమని మనుషులను పంపిస్తాడు. ఇంకా ఇక్కడ ఇంట్లో పడుకున్న ఆయన్ని మనుషులు వచ్చి ఎత్తుకుపోతుంటారు. ఈ పిల్ల చూసి నాన్న గురూజీని ఎవరు ఎత్తుకుపోతున్నారంటది. వాళ్ళు పోలీసులు ఫోన్ చేస్తారు. ఇంకా అందరు తీసుకెళ్తారు. తీసుకెళ్లి ఆ నది ఒడ్డున అతను నదిలో పారేయటానికి అన్నమాట. పారేద్దాం అనుకుండా లేచి ఇతను కొడతాడు. అక్కడ ఫైటింగ్ జరుగుతుంది. దాంట్లో ఒకడు వెనక నుంచి కొడతాడు కర్ర తీసుకొని తల మీద. అబ్బా అని అప్పుడు వాయిస్ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళని కొడతారు. కానీ ఈ లోపు చెల్లెలు అన్నయ్య అంటే చెల్లెమ్మ అన్నయ్య గొంతు వచ్చేసింది అంటుంటది. ఇది చూసి వాళ్ళు నలుగురు పట్టి దాంట్లో తోసేస్తారు, నదిలో తోసేస్తారు. ఇక్కడ పెళ్లి జరుగుతాం, పెళ్లిపేటల మీద. వాడు తాడిపెట్టు కట్టబోయే సమయంలో పోలీసులు వచ్చి వారంటారు, అరెస్ట్ అంటారు. అని నేనేం చేశానంటాడు. ఏం చేసావా నువ్వు? ఈ రాధాదేవి తండ్రిని చంపింది నువ్వే అని నీ మనుషులే చెప్పారు. అదేవిధంగా గోపి గొంతు పోవటానికి కూడా నువ్వు యాక్సిడెంట్ చేయించింది నువ్వే. ఈ రోజు ఇప్పుడు కూడా గోపి నువ్వు చంపేశావు నీళ్ళలో పడేసని. రాధాదేవి తండ్రిని హత్య చేయించలేదు. అబద్ధం, నేనెవరిని హత్య చేయించలేదు. ఆ నిజంతోనే ఇంతకాలం నలుగురిని నమ్మించారు. కమాన్, అసలు నిజం ఇవాళ మీ వాళ్లే చెప్పారు. ఇది నిజమేనా ఇన్స్పెక్టర్ గారు? అవునమ్మా, ఇతనే కుట్ర చేసి వీళ్ళ చేత మీ తండ్రిని హత్య చేయించాడు. గోపీనాథ్ కారు ప్రమాదానికి కూడా వీళ్లే కారకులు. ఇక అప్పుడు రాధ పిచ్చిదానిలాగా అయిపోతుంది. ఇంకా పరిగెత్తుకుంటా గోపి లేని జీవితం నాకొద్దు, నా తండ్రిని చంపింది ఈ దుర్మార్గుడైతే నేను నిన్ను అనుమానించాను గోపి, నేను ఎంత దుర్మార్గురాలని, ఎంత ఇదని ఆర్ద్రంగా ఉండి ఇక పరిగెత్తుకుంటా ఇక నదిలో దూకటానికి వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిపోయావా గోపి? నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయావా? నేను క్షమాపణ చెప్పకుండానే వెళ్ళిపోయావా గోపి? గోపి గోపి, బ్రతుకులో మనం ఒకటి కాలేకపోయినా చావులో మనం ఎవ్వరూ వేరు చేయలేరు గోపి. నేను కూడా నీ దగ్గరికి వస్తున్నాను గోపి. గోపి గోపి, అక్కడ వచ్చేసరికి మళ్ళా
ఈ ఫ్లూట్ మళ్ళీ వాయిస్ వాయిస్తూ ఆ నది మధ్యలో ఇసుక తిన్న మీద కూర్చొని ఉంటాడు. ఈదటం వచ్చుగా వాళ్ళు పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన వాళ్ళు కదా. ఇంకప్పుడు గోపి రాధ అనుకుంటూ ఇద్దరు వచ్చి కలుసుకోవటంతో కథ సుఖాంతం అవుతుంది. రాధా 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 రాధా. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు.